అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాళేశ్వరంపై ప్రభుత్వం ముందడుగు. బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని నిర్ణయం. పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్ల పిలుపు. బీసీ రిజర్వేషన్లపై సీఎంతో మంత్రుల భేటీ. ఈ నెల 8న హైకోర్టు తీర్పుపై చర్చలు. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. సర్కారు కాదిది సర్కస్ అంటూ వ్యంగ్యాస్త్రాలు. కేటీఆర్ కామెంట్ కి ఎమ్మెల్యే అనిరుద్ కౌంటర్. నిరంకుశత్వానికి బీఆర్ఎస్ కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతిదీ రాజకీయం చేయొద్దని హితవు. తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలను భర్తీ చేస్తాం. శాంతి భద్రతలపై రాజీ పడబోమని ప్రకటన. పెన్షన్దారుల భద్రతే కూటమి సర్కార్ లక్ష్యం. అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం. పేదల జీవితాల్లో వెలుగు నింపడమే ధ్యేయమన్న మంత్రి అనగాని. ఏపీ లిక్కర్ కేసులో టీడీపీ మాటలన్నీ కట్టుకదలే. సంబంధం లేని కేసులో ఇరికించారు. అరెస్టు కక్ష సాధింపులో భాగమన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సత్యసాయి జిల్లాలో పెన్షన్లు పంచిన కలెక్టర్. లబ్ధిదారులతో శ్యాంప్రసాద్ మాటామంతి. ఒకటినే పెన్షన్ల పంపిణీపై అవ్వాతాతల హర్షం. హైదరాబాద్ లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు. తెలంగాణ తల్లిగా బోర్డు పెట్టిన అధికారులు. అంతలోనే బోర్డు కనపడకుండా చర్యలు. నంద్యాలలో పీహెచ్సీ డాక్టర్ల ఆందోళన. జీవో 99 రద్దు చేయాలని డిమాండ్. పరిష్కారం చూపుకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక. అల్లూరి జిల్లా కూనవరంలో గోదావరి ఉధృతి. 48 అడుగులకు చేరిన నీటి మట్టం. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు బంద్. మరో వివాదంలో సినీ నటి డింపుల్ హయాతి. వేధిస్తున్నారంటూ పని మనుషుల ఫిర్యాదు. కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. బెజవాడలో వైభవంగా శరన్నవరాత్రులు. అమ్మవారికి చీరాసార సమర్పించిన ఉత్సవ కమిటీ. దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. భయపెడుతున్న బంగారం వెండి ధరలు. 1,20,000 దాటిన 10 గ్రాముల బంగారం. 1,50,000కు చేరువలో కిలో వెండి ధర. సికింద్రాబాద్ అల్వాల్లో చైన్ స్నాచింగ్. మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారం చైన్ చోరీ. నిందితుడి కోసం పోలీసులు గాలింపు. మెదక్ జిల్లాలో ఏడుపాయల్లో శరన్నవరాత్రులు. మహిషాసుర మర్దినిగా అమ్మవారి దర్శనం. వరదలతో రాజగోపురంలోనే పూజలు. ఎన్టీఆర్ జిల్లాలో సమ్మెకి దిగిన లారీ డ్రైవర్లు. హెచ్పీసీఎల్ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఢిల్లీలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ప్రధాని మోదీ హాజరు. స్టాంపు నాణెం ఆవిష్కరణ. ఉత్తరాఖండ్ హరిద్వార్లో శరన్నవరాత్రులు. భక్తులతో కిక్కిరిసిన వైష్ణోదేవి ఆలయం. అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు. జమ్మూ కశ్మీర్ కత్రాలో నవరాత్రి ఉత్సవాలు. మాతా వైష్ణోదేవి ఆలయంలో విశేష పూజలు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఎన్సీసీ విద్యార్థుల పూజలు.